అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. నాన్న మీద కోపంతోని పార్టీ పెట్టింది కవిత. దాదాపు తెలంగాణలో చాలా పార్టీలు ఉట్టుకొచ్చినాయి. ఆ పార్టీని బీఆర్ఎస్ పార్టీ లైట్ తీసుకున్నది అనేది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది. కవిత పార్టీ పెట్టంగానే బీఆర్ఎస్ అఫీషియల్ ట్విట్టర్ పేజ్ నుంచి బిస్లరీ బాటిల్ సంబంధించి ఒరిజినల్ బాటిల్ అండ్ డూప్లికేట్ బాటిల్, కోల్గేట్కి సంబంధించి ఒరిజినల్ కోల్గేట్ అండ్ డూప్లికేట్ కోల్గేట్, ఎప్పటికీ ఒరిజినలే, తెలంగాణ కోసం ఉన్న పార్టీ ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి చెప్పుకొచ్చింది. అఫీషియల్ ట్విట్టర్ పేజీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ పేజీ నుంచి అది బయటకు వచ్చింది. అయితే పార్టీ పేరు 5 రోజులలోనే మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కవితది. ఏప్రిల్ 23వ తారీఖు నాడు ఎలక్షన్ కమిషన్ దగ్గర, ఎన్నికల అధికారుల దగ్గర 5 పేర్లు పెట్టుకొని 5 పేర్లల్లో ఏదో ఒక పేరు అజ్జయింది అని చెప్పేసి అక్కడ పెట్టుకున్న దాంట్లో తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పేసి ఎక్కడా లేదు. తెలంగాణ రక్షణ సేన. మరి టీఆర్ఎస్ అని ప్రకటించారు, అబ్రివేషన్ మాత్రం చెప్పలేదు. తర్వాత తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పేసి చెప్పిండ్రు అందులో ఉన్నోళ్ళందరూ. కాకపోతే చాలామంది ముక్కిరుస్తూ ఉన్నారు కవిత పార్టీ పట్ల. ఎందుకు ముక్కిరుస్తూ ఉన్నారంటే, ఎంగిలి గిన్నెకు ఆశపడ్డది, ఎంగిలి గిన్నె లెక్క అది టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి అది కేసీఆర్ బ్రాండ్. టీఆర్ఎస్ పార్టీ అనగానే తెలంగాణ ప్రజలలో మెదిలేది ఒక కేసీఆర్ మాత్రమే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ అంటే కోపం ఉన్నోళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం లేదు. కవిత పెట్టిన పార్టీకి దగ్గరయ్యే అవకాశము అసలే లేదు. మొత్తం మీద 5 రోజులలోనే పార్టీ పేరు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మరి ఇది ముందుకు ఎట్లా కొనసాగుతుంది, ఏం కథ అనేది చాలా డౌట్, అనుమానాలు ఉన్నాయి. 2 రోజులలోనే మరి ఎవరు సలహా ఇచ్చిండ్రు, ఎవరు సూచన చేసిండ్రు తెలియదు. ఏప్రిల్ 23వ తారీఖు నాడు రాసిండ్రు అని చెప్పేసి ఎలక్షన్ అధికారులు చెప్తా ఉన్నారు, ఎన్నికల అధికారులు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ నుంచి విడుదలైన లేఖల మాత్రము ఆ డేట్ అయితే లేదు. నేను మొన్నటి వీడియోలో మీకు చూపెట్టిన రైట్. మొత్తం మీద కవిత 6 తప్పులు చేసిందని చెప్పుకోవాలి. పార్టీ పెట్టి 6 తప్పులు చేసిందని చెప్పుకోవాలి. చాలామంది నిపుణులు, పొలిటికల్ అనలిస్టులు ఈ విధంగానే విశ్లేషిస్తూ ఉన్నారు. మొత్తం మీద ఒక 6 తప్పులు అవేంటియో మనము ఒకసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ 6 తప్పిదాల వల్ల కవిత పార్టీ ఎక్కువగా అంటే పాస్ అవుతారేమో కానీ ఫస్ట్ క్లాస్ కొట్టే పరిస్థితులు లేవు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. పాస్ అయ్యేది కూడా డౌట్, అనుమానమే అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకసారి మన ఎంఆర్ మీడియా వేదికగా కూడా ఆ 6 తప్పిదాలు ఏంటి అనేది మనం ఇప్పుడు విశ్లేషించుకుందాం. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలం రైట్. అన్ని ఛానళ్ళు అయిపోయినాయి, మన ఛానల్కి రిపోర్ట్స్ కొట్టడం స్టార్ట్ చేసిండ్రు, ఎక్కువగా రీచ్ రాకుండా అది చేస్తూ ఉన్నారు. మొత్తం మీద మీ ఒక్క సబ్స్క్రైబ్, ఒక్క లైక్ మన ఛానల్కి ఎంతో బలాన్ని ఇస్తుంది. కాబట్టి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి రైట్. ఇక ముచ్చట్లకు పోతే ఆ 6 తప్పులు ఏంటి అని అంటే, మొదటి తప్పు పార్టీ పెట్టుడే కేసీఆర్ను తిట్టడం, కేసీఆర్ మీద అడ్డగోలుగా నోరు వారేసుకోవడం, లేకపోతే కేసీఆర్ని ఇష్టారీతిన ప్రజలల్లో బదనాం చేయాలని చెప్పేసి ఆలోచన చేయడం అనేది ఇది ఒక బ్లండర్ మిస్టేక్గానే చెప్పుకోవాలి. 10 ఏళ్ళు ఆయన అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ళు కవిత అందులోనే ఉన్నది. 10 ఏళ్ళు పట్టిందట లోపలికి పోయి ముచ్చట చెప్పి బయటకు వచ్చి ఆయన చెప్పినట్టే నడుచుకోవడం. ఎవరైనా 2 సార్లు చూస్తారు, 3 సార్లు చూస్తారు, 4వసారి బయటకు వస్తారు. తిక్కబుట్టిన వాళ్ళు ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, 3వసారికే బయటకు వస్తారు. మరి 10 ఏళ్ళ కమానము 10 ఏళ్ళ నుంచి నెలలో ఎన్నిసార్లు కలిసింది, ఎన్నిసార్లు చెప్పింది, ఎన్నిసార్లు ముచ్చట్లు చెప్పింది, ఆధారాలతో సహా చెప్పినా అని చెప్పేసి చెప్తాంది ఇలా మీట్ ది ప్రెస్లా. మరి 10 ఏళ్ళకి వెళ్ళి ఎన్నిసార్లు పోయింది, ఎన్నిసార్లు చెప్పింది. అయ్యో మరి బిడ్డకి ఇంతగానం చెప్తుంది, ఇలా నిజమే కావచ్చు అని చెప్పేసి ఏ ఒక్క మూలకన్నా కేసీఆర్ ఆలోచించలేదా? అసలు చెప్పింది వాస్తవమేనా, ఆమె చెప్పిండ్రా? ఒకవేళ చెప్పినుంటే కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోలే? ఇప్పుడు మీరు పార్టీని నిందిస్తూ ఉన్నారు, పార్టీని దూషిస్తూ ఉన్నారని ఎంబటే పార్టీకి నష్టం వాటిల్లుతుంది అనగానే కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేసుకుంటే నిర్ణయం తీసుకున్నారు. మరి వీళ్ళు ఈ పార్టీకి నష్టం చేకూరుస్తున్నారు అని చెప్పినప్పుడు కేసీఆర్ ఎందుకు నిర్ణయం తీసుకోలే, ఎందుకు చర్యలు తీసుకోలే? పార్టీకి నష్టం వాటిల్లుతున్నది అన్నప్పుడు కేసీఆర్ కంపల్సరీ చర్యలు తీసుకునేటోళ్ళు. ఎందుకంటే మీరు పార్టీకి నష్టం చేకూరేటట్టు మీరు మాట్లాడినరు కాబట్టి మిమ్మల్ని సస్పెండ్ చేసిండ్రు, బయటకు పంపించేసిండ్రు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఎవరైనా ఒకటే, పార్టీకి నష్టం చేకూర్చేటోళ్ళు ఎవరైనా సరే నేను చర్యలు తీసుకున్నా అన్న పందాల, చర్యలు తీసుకుంటా అన్న పందాల కేసీఆర్ గారు ఉంటారు. కేసీఆర్ పార్టీ
పార్టీ ముఖ్యమా లేకపోతే వ్యక్తులు ముఖ్యమా అంటే పార్టీయే ముఖ్యమని చెప్పే వ్యక్తి అని చెప్పేసి కేసీఆర్కు సన్నిహితంగా మెదిలిన వాళ్ళు, కేసీఆర్ దగ్గరగా ఉండేటోళ్ళు చాలా మంది ఇప్పటికీ చెప్తున్న మాట. మరి మీరు 10 ఏళ్ళకెళ్ళి పార్టీకి నష్టం చేకూరుస్తూ ఉన్నారు, పార్టీని ఇబ్బందులలో నెట్టేస్తూ ఉన్నారని చెప్పినప్పుడు ఇది మనకు మైనస్ అవుతుంది అని చెప్పేసి మీరు లోపల 4 గోడల మధ్య ఇంట్లోనే చెప్పినప్పుడు ఎందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకోలే? మీరు 4 గోడల మధ్యలో ఏ నిర్ణయం తీసుకున్నారో ఏం చెప్పినారో ఎవరికి తెలియదు. మీరు బయటకు వచ్చి మాట్లాడింది మాత్రమే అందరికీ తెలుసు కాబట్టి మిమ్మల్ని పార్టీని సస్పెండ్ చేసిండ్రు. ఆ పార్టీ మీద కోపంతోనే ఇలా బీఆర్ఎస్ పార్టీ మీద కోపంతోనే కవిత టీఆర్ఎస్ అని ప్రకటించింది అని చెప్పేసి ఒక ముచ్చటైతే, ఇంకొకటి రేవంత్ రెడ్డి కేసీఆర్ను కవితతో తిట్టించడానికే పార్టీ పెట్టిండు. ఇది తెలంగాణ రక్షణ సేన కాదు, లేకపోతే ముందుగాల చెప్పిన తెలంగాణ రాష్ట్ర సేన కాదు, తెలంగాణ రేవంత్ సేన అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. ఇలా ఇంకొకటి ఇలా ముచ్చట మాట్లాడిర్రామే దీన్ని మహానటి అని చెప్పేసి ఒక నక్కను పైన పెట్టి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, ఇంకో కొంతమంది సోషల్ మీడియా వారియర్లు కావచ్చు. మొత్తం మీద మొన్న ఆయన మారిన మనిషి మనిషి, ఆయన మన మనిషి కాదు, సారు రారు అని చెప్పేసి డబల్ ఒత్తిపట్టి చెప్పిన అక్క వీళ్ళు ఏం చేసింది? నేను మా నాన్నని తిట్టలే, ఒక రాజకీయ నాయకుడిని తిట్టిన అని చెప్పేసి మాట మార్చింది. అవక్క వీళ్ళు అడుగుతాన్నాము ఏమంటారు? కేసీఆర్ వాళ్ళ నాన్నని తిట్టిందంటారా, లేకపోతే కేసీఆర్ని రాజకీయ నాయకునిగా చూసి కవిత తిట్టింది అంటారా? కేసీఆర్ను వాళ్ళ బిడ్డ తిట్టిందంటారా, లేకపోతే ఒక రాజకీయ నాయకురాలు ఇంకో రాజకీయ నాయకుడిని తిట్టింది అని అంటారా? ఎవరైనా నాన్నని తిట్టింది అని చెప్పుకుంటారు. మరి మీరు మాట్లాడే దాంట్లో అర్థమేమున్నది? ఏం మాట్లాడుతున్నారు? ఎవరికి అర్థమవుతుంది? కేసీఆర్ అని ఒక రాజకీయ నాయకుని కవిత అని ఒక రాజకీయ నాయకురాలు తిట్టింది అని అనరు. కవిత వాళ్ళ నాయనని తిట్టిందే అని అంటారు ఎవరైనా. రైట్, మొత్తం మీద కేసీఆర్ను తిట్టడం యొక్క బ్లండర్ మిస్టేకు. 10 ఏళ్ళు ఏం చేసింది? ఇలా బయటకు వచ్చి కేసీఆర్ను తిడుతూ ఉన్నది. ఆమె రాజకీయ పార్టీ లబ్ధి కోసం, లేకపోతే దీని వెనుక ఎవరో వ్యక్తులు ఉన్నారు, ఆ వ్యక్తుల లబ్ధి కోసమే ఇప్పుడు చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. ఇప్పుడు అక్కడ జగన్ను దెబ్బ కొట్టడానికి చంద్రబాబు నాయుడు షర్మిలను అర్జేసిండు, షర్మిలను ఒక పావుగా వాడుకున్నాడు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటారు. ఇక్కడ కేసీఆర్ను దెబ్బ కొట్టడం ఎవరితోని కాలే, కేంద్రంలో ఉన్న బీజేపీతోని కాలే, ఇప్పటికి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతోని కాలే, ఇంకా కొంతమంది నాయకులతోని కాలే, అటు చంద్రబాబు నాయుడుతోని కాలే. ఇప్పటికి మొత్తుకుంటా ఉన్నారు కట్టుబట్టలతోని మమ్మల్ని కరక్కట్టదాకా ఉరికిచ్చిండ్రు అని చెప్పేసి. అసలు బట్టలు సర్దుకునే టైం ఇవ్వలేదు అని చెప్పేసి. మీ బ్యాగులు ఖాళీ లేవు కదా, అన్ని పైసలే నింపుకున్నారు, అంత మా సొత్తే నింపుకున్నారు. మీ బ్యాగులు ఖాళీ ఉంటే కదా మీరు బట్టలు చదువుకోవడానికి టైం ఇచ్చేది. మొత్తం బ్యాగులు సంచులు అన్నీ నింపినరు, పైసలతో నింపినరు, మా సంపదతో నింపినరు. ఉంటే అటు పోయి కొనుక్కోవచ్చు అని చెప్పేసి బస్తాలు పట్టుకొని పోయిరు అని చెప్పేసి సెటైరికల్గా మస్తు మీమ్స్ ట్రోల్స్ అవుతా ఉన్నాయి. రైట్, మొత్తం మీద కవిత చేసిన మిస్టేక్ ఏంటంటే కేసీఆర్ను తిట్టడం. ఏ మెసేజ్ పోయింది జనాలకు అని అంటే, ఎందుకు ఇప్పుడు ధర్మపురి అరవింద్ అంటారు, సరే వాళ్ళు ప్రత్యర్థులే కావచ్చు. కవిత పార్టీ పెట్టడానికి గల కారణం రేవంత్ రెడ్డి ఎందుకు పార్టీ పెట్టిండు అంటే కేసీఆర్ని తిట్టించడం కోసం. అంటే చంద్రబాబు నాయుడు కనసన్నల్లో రేవంత్ రెడ్డి పనిచేస్తాడు. చంద్రబాబు నాయుడు టార్గెట్ కేసీఆర్, రేవంత్ రెడ్డి టార్గెట్ కేసీఆర్, మోడీ టార్గెట్ కేసీఆర్, అమిత్ షా టార్గెట్ కేసీఆర్. వీళ్ళందరూ ఏకమై కవితను అజ్జేసి కవితతోని తిట్టిస్తున్నారు అనే ముచ్చట మెసేజ్ అయితే జనాలలోకి ఇప్పుడైతే పోయింది. ఇది ఫస్ట్ మిస్టేక్. కేసీఆర్ను తిట్టడం అనేది ఒక పెద్ద మిస్టేక్. ఆమె కేసీఆర్ను తిట్టడం కోసమే పార్టీ పెట్టింది అని చెప్పేసి జనాలలోకి మెసేజ్ అయితే పోయింది. ఇది ఫస్ట్. ఆయన ఇంకొకటి ఏంటంటే, రెండోది నేనే సీఎం అని చెప్పేసి ప్రకటించుకోవడం. మనము ఇప్పటిదాకా చూసిన రాజకీయ నాయకుల ప్రసంగాలు కానీ, లేకపోతే రాజకీయ నాయకుల ముచ్చట్లు కానీ ఏవి విన్నా, ఎన్నికలలో నిలబడ్డ ఏ నాయకుని ముచ్చట విన్నా, ఇప్పటిదాకా నేనే సీఎం అని చెప్పేసి ప్రకటించుకున్న వ్యక్తులు ఇద్దరు. ఒకటి రేవంత్ రెడ్డి, రెండవది కవిత. రేవంత్ రెడ్డి ఇంకో 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని అని చెప్పేసి ప్రకటించుకున్నారు. ఇంకో 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి, ఈ 5 ఏళ్ళు కాక ఇంకో 5 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని అంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులే తిరుగుబాటు లేవనెత్తి ఇది ప్రజాస్వామ్య పార్టీ, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం అని చెప్పేసి ఇక్కడ
ప్రజాస్వామ్యంలో ఉన్నామని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డికి సురుకులాంటి ఇచ్చిండు. అసలు నువ్వెవరు నేనే సీఎం అని చెప్పుకోవడానికి అని చెప్పేసి. ఇక్కడ నేనే సీఎం అని చెప్పేసి పార్టీ పెట్టిన రోజే, పార్టీ పేరు ప్రకటించిన రోజే నేనే సీఎం అని చెప్పేసి కవిత ప్రకటించడంతోనే జనాలకి ఎట్లా పోయిందంటే, ఓహో ఈమె ప్రజల సమస్యల మీద పార్టీ పెట్టలేదు, ప్రజలకు ఏదో ఆమె సామాజిక తెలంగాణ సామాజిక న్యాయం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నది, కానీ ఆ న్యాయం చేయడం కోసం కాదు. ఆమె టార్గెట్, ఆమె ఎజెండా సీఎం. మొన్ననే చెప్పినాం, బీఆర్ఎస్ పార్టీ ఎజెండా కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేయాలని చెప్పేసి, కాంగ్రెస్ పార్టీ ఎజెండా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని చెప్పేసి. మరి ఈమె ఎజెండా కూడా చెప్పకనే చెప్పింది, అందులోనే ప్రకటించుకున్నది. రైట్, మొత్తం మీద ముఖ్యమంత్రి క్యాండిడేట్ లేకుండా వాళ్ళు పనిచేయాలన్నట. కానీ ఈమె నేనే ముఖ్యమంత్రిని అని చెప్పేసి ముందడికి పోతుందట. ఈమె సీఎం కావడం కోసమే ప్రజల కష్టాలు సుఖాలు బాధలలో పాల్పంచుకొని ప్రజలకు మేలు చేయాలి, ఏ మూలన ఏ కష్టం ఉన్నది అని చెప్పేసి ప్రజలలో కలదిరగాలి, కలగూర గంపోలే మొత్తం అన్నీ కలుపుకొని పోవాలి. అప్పుడే ప్రజలు ఓన్ చేసుకుంటారు. ఆయన వ్యక్తిగత జీవితం కూడా చూస్తారు ప్రజలు, ఆమె ప్రవర్తన చూస్తారు, అన్నీ చూస్తారు. ఆమె రాజకీయ వారసత్వం ఎక్కడి నుంచి పుణికిపుచ్చుకున్నదని చూస్తారు. ఇప్పుడు రాజకీయ వారసత్వం పుణికిపుచ్చుకున్న వ్యక్తినే తిట్టబడితే ఎవరు నమ్ముతారు? నమ్మే పరిస్థితి ఉన్నది. నేనే సీఎం అని ప్రకటించుకోవడం కూడా పెద్ద మైనస్ అయిపోయింది. పెద్ద అంటే నేనే సీఎం అని చెప్పేసి ఏ పార్టీ నాయకులు ఇప్పటివరకు ప్రకటించుకున్న సందర్భాలు లేవు. అది ఒకటి రేవంత్ రెడ్డి, రెండవది కవిత. నేనే సీఎం అని చెప్పేసి ప్రకటించుకోవడం రైట్, ప్రజల కోసం కాదు. ఇది ఆమె సీఎం కావడం కోసం పెట్టిన పార్టీ. ఆమె సీఎం కావడం కోసమే ఆమె ప్రయత్నం చేస్తున్నది తప్ప ప్రజలకు ఏ కష్టాలు ఉన్నాయి, ఏ బాధలు ఉన్నాయి, నేను సీఎం కావడం వల్లనే ప్రజల కష్టాలు పోతాయన్న భ్రమలో ఆమె ఉన్నది. కాబట్టి మొత్తం మీద సీఎం కావాలనేది ఫస్ట్ అయితే, ప్రజల కష్టాలు సెకండరీ. ప్రజల కష్టాలు పట్టించుకున్నారా పట్టించుకోరా తెలియదు, పట్టించుకోలేరే అని అనుకుందాం. ఎందుకంటే నేనే సీఎం అని చెప్పేసి ప్రకటించుకున్నారు కాబట్టి. ఇది రెండో అంశం. ఇంకా మూడో అంశంకి వచ్చేసరికి టీఆర్ఎస్ పార్టీ పేరు ఎంపికలోనే బ్లండర్ మిస్టేక్ చేసిండ్రు. టీఆర్ఎస్ పార్టీ సరే అబ్రివేషన్ ఏదైనప్పటికీ కూడా ఏమైంది అని అంటే, టీఆర్ఎస్ అంటే జల్దిన జనాలకు పోవచ్చు, మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనం కొత్త పార్టీ పేరు పెట్టుకుంటే ఇబ్బంది పడాలి, అది జనాలకు తెలిసేదాకా మనము ప్రమోషన్లు లేకపోతే ఇంకో పిఆర్ స్టంట్లు ఇంకా లేకపోతే ఇంకేదో కథలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనము టీఆర్ఎస్ అని చెప్పేసి పేరు పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఆ చివరి 2 రోజులలోనే, మరి ఏప్రిల్ 23 తారీఖున లెటర్లు రాసిందని అన్నారు, కథా కార్ఖాన అంతా నడిచిందని అన్నారు. ఆ 5 పేర్లలో తెలంగాణ రక్షణ సేన అని చెప్పేసి లేనేలేదు, రాష్ట్ర సేన అని టీఆర్ఎస్ రాష్ట్ర సేన అని లేనేలేదు. అందులో మళ్ళీ టీఆర్ఎస్ అని చెప్పేసి ప్రకటించుకున్నారు ఏప్రిల్ 25వ తారీఖు నాడు. ఎంగిలాకు అని చెప్పేసి తినిపడేసిన గిన్నె అని చెప్పేసి, లేకపోతే ఎంగిలి గిన్నె అని చెప్పేసి పడేయలేరు, అది అట్లనే ఉన్నది. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమంటా ఉన్నారంటే, ఇప్పటికీ టీఆర్ఎస్ అంటేనే ప్రజలలో గుర్తింపు ఉన్నది, టీఆర్ఎస్ అంటేనే మమ్మల్ని మా పార్టీని టీఆర్ఎస్గానే భావిస్తూ ఉన్నారు, మేము పేరు బీఆర్ఎస్ అని మార్చుకున్నప్పటికి కూడా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులలో ఉన్నది. తర్వాత ఫిర్యాదుల కోసం పోతాము అని చెప్పేసి, సరే ఈ ఎంపిక చేసుకున్నారు, ఇది ప్రచురించుకోండి అని చెప్పేసి మాత్రమే చెప్పిండ్రు. ఇది మీకు ఇచ్చేస్తున్నామా, అయిపోయింది, ఫుల్ రైట్స్ మీకే అని చెప్పలే, ప్రచురించుకోండి అని చెప్పేసి చెప్పిండ్రు. ఏమన్నా కంప్లైంట్స్ వస్తే పరిశీలన చేసి ఇది మీకు ఇవ్వాలన్నా వద్దా అని చెప్పేసి ఆలోచన చేస్తామని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ చెప్పుడు జరిగింది, ఎన్నికల అధికారులు చెప్పుడు జరిగింది. రైట్, తెలంగాణ జాగృతి పెట్టి కొన్ని కార్యక్రమాలు చేసిండ్రు. జాగృతి అని చెప్పేసి పెట్టుకున్నా బాగుంటుండే, మళ్ళీ కేసీఆర్ ద్వారానే పేరు పొందాలని చూస్తూ ఉన్నది అన్న ఆలోచన మాత్రము ప్రజల లోపలికి పోయింది. తెలంగాణ జాగృతి అని పెట్టుకుంటే బాగుంటుండే అని చెప్పేసి చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజా జాగృత లేకపోతే తెలంగాణ జాగృతియా, ఆ పార్టీ పేరు పెట్టుకుంటే అట్లనే తెలుసు కదా. 2007 తర్వాత వచ్చిన తర్వాత జాగృతి పేరుతోని కొన్ని కార్యక్రమాలు పెట్టుకొని తిరిగిండ్రు కదా. ఇప్పుడు మరి తెలంగాణ ప్రజా జాగృత లేకపోతే తెలంగాణ జాగృతి, ఇప్పుడు టీఆర్ఎస్ అని పెట్టడం వల్ల ఒక వర్గం దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది. టీఆర్ఎస్ అంటే పడనోళ్ళు, ఇప్పుడు బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ బాధితులు కానీ కొంతమంది ఎవరన్నా ఉంటే వాళ్ళు ఈమెకు దూరం అయ్యే పరిస్థితి. ఇన్ని రోజులు కొంత అనుకోవచ్చు, లేకపోతే ఒకరిద్దరు అట్లా వస్తారు జాయిన్ అవుతారు అని చెప్పేసి ఆలోచన కవితలో ఉండనేమో. కానీ ఇప్పుడు ఆలోచన తీసేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది, అవసరం ఏర్పడ్డది. ఎందుకంటే టీఆర్ఎస్ అంటే కేసీఆర్ పార్టీ కాబట్టి, కేసీఆర్ పార్టీ కాబట్టి మరి టీఆర్ఎస్కు దూరంగా ఉండాలని అనుకుంటారు ఎవరైనా.
ఎందుకు ఈ పేరు ఎంచుకున్నది అనే ఆలోచనలోనే ఉన్నారు చాలామంది. రైట్, పేరు ఎంపికలో కూడా బ్లండర్ మిస్టేక్ చేసిందని చెప్పుకోవాలి. మొత్తం మీద ఇంకొక అంశం ఏంటంటే టీఆర్ఎస్ అనగానే టక్కున యాదకొచ్చేది కేసీఆర్. టీఆర్ఎస్ అంటే బ్రాండ్ కేసీఆర్, ఇక అంతే. వాళ్ళు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అని మార్చుకున్నప్పటికి కూడా, పేరు మార్పు చేసినప్పటికి కూడా టీఆర్ఎస్ అంటే బ్రాండ్ కేసీఆర్. కేసీఆర్ అంటే ఉద్యమాన్ని ఒక తాటి మీద నిలబెట్టి ముందడికి తీసుకుపోయిన వ్యక్తి. తెలంగాణ ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో అవి కాపాడేందుకు పుట్టుకొచ్చిన పార్టీ టీఆర్ఎస్. ఇక్కడ తెలంగాణ ఉద్యమ వేదిక టీఆర్ఎస్, తెలంగాణను సాధించిన పార్టీ టీఆర్ఎస్. మరి టీఆర్ఎస్ అనగానే కవిత పెట్టిన కొత్త పార్టీ కిందకు వస్తుంది, రాదు కదా. టీఆర్ఎస్ అనగానే కేసీఆర్ ఈజ్ ద బ్రాండ్ అంతే టీఆర్ఎస్కి. అందుకే చెప్పుకొచ్చారు వాళ్ళు ఒరిజినల్ అని చెప్పేసి. ఇక్కడ వాళ్ళు ట్వీట్ చేసినట్టే బిస్లరీ బాటిల్ అందరికీ తెలుసు. నువ్వు స్పెల్లింగ్ అటు ఇటు చేసి 25 రూపాయల బిస్లరీ బాటిల్ను నువ్వు స్పెల్లింగ్ అటు ఇటు చేసి ఫేక్ బ్రాండ్ తయారు చేసి నువ్వు 2 రూపాయలకు పెట్టినా ఎవరు కొనరు, ఎందుకంటే జనం చాలా హుషారుగా ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే మనము బిస్లరీ బాటిల్ ఒరిజినల్ది కొంటారు జనం. ఇక్కడ కవిత పార్టీ పరిస్థితి కూడా ఇట్లనే అయిపోయిందని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. కోల్గేట్నే వాడతారు కానీ కూల్గేట్ను కొని అది ఫేక్ బ్రాండ్ కొని ఆగం కావాలని చూడరు ఎవరైనా. పార్టీ ఎంపిక విషయంలో కూడా బ్లండర్ మిస్టేక్ అయిపోయింది. ఇంకా 4వది ఏంటంటే ఒక విజన్ ప్రకటించుకోలేకపోయింది కవిత. ఆమె పార్టీ విజన్ ఏంది, ఆ మిషన్ వెనుక ఏమంటారు, ఏ విధంగా పోతుంది ముందటికి అని చెప్పేసి ఆమె ప్రకటించుకోలేకపోయింది. విజన్ ప్రకటించుకోకుండా డైరెక్ట్ మేనిఫెస్టోని ప్రకటించిందంటే మీరు అర్థం చేసుకోరు. ఇప్పుడు ఏదన్నా ఎన్నికల టైమా, మేనిఫెస్టో ప్రకటించుకోవడం కోసము ఇలా పార్టీ పేరు అని చెప్పేసి, పార్టీ ఆవిర్భావం అని చెప్పేసి ఆ పార్టీ విజన్ ఏ విధంగా పోతుంది, ఏం కథ, దీని లక్ష్యమేనది ఏంది అనేది విజన్ ప్రకటించుకోవాల్సిన అవసరం ఉండే. కానీ ఆమె ఏకంగా మేనిఫెస్టోను ప్రకటించింది. 2.5 ఏళ్ళ పొద్దున్నది ఎన్నికలకు. ఇది ఎన్నికల టైం కాదు కదా. మేనిఫెస్టోను ప్రకటిస్తున్నారా లేకపోతే విజన్ను ప్రకటిస్తున్నారా తెలియని నాయకులు ఎవరన్నా ఉన్నారంటే మొదటి వరుసలో కవిత పేరు వస్తుంది. ఆమె పార్టీ ఆవిర్భావ దినం సందర్భంగా ఏం చెప్పాలి, నా విజన్ ఇది, నా టీం ఇది, నేను ఇట్లా పోతా, లిబరల్గా పోతా, లేకపోతే సోషలిస్ట్గా పోతా, లేకపోతే ఎట్లా పోతా, సోషలిస్టిక్గా పోతా, లిబరల్గా పోతా అనే విజన్ ప్రకటించుకోవాల్సిన అవసరం ఉండే. కానీ మేనిఫెస్టోను ప్రకటించింది, పాంచజన్యం అని చెప్పేసి మేనిఫెస్టోను ప్రకటించింది. ఎన్నికల టైంలో కదా మేనిఫెస్టోను ప్రకటించుకోవడం. మేనిఫెస్టోకు విజన్కు తేడా తెలియకపోతే అని చెప్పేసి ఎట్లా అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు ముక్కు విరుస్తూ ఉన్నారు ఈ అంశం మీద కూడా. రైట్, ఒకసారి టీఆర్ఎస్ పార్టీ ఎంపిక తర్వాత 4వది వచ్చేసి మనము విజన్ అనేది ప్రకటించుకోలేకపోయినారు, అక్కడ ఫెయిల్ అయినరు, అటర్ ఫ్లాప్ అయినరనే చెప్పుకోవాలి. ఇక 5వది వచ్చేసరికి సామాజిక న్యాయం అని చెప్పేసి, ఇక్కడ సామాజిక న్యాయము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇందులో 2 అంశాలు ఉన్నాయి. సామాజిక న్యాయము అని చెప్పేసి నేనే సీఎం అని చెప్పేసి ప్రకటించుకున్నది ఆమె. ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడు కవిత వెనుక ఎవరు బలమైన నాయకులు లేరా, కవిత పార్టీలో ఎవరు బడుగు బలహీన వర్గాలకు, సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు ఎవరు లేరా అంటే కవిత తర్వాత కవితంతటి నాయకులు ఎవ్వరూ లేరా, ఒక 3-4 ఇలా ఏమంటది ఆనాడు రజతోత్సవ సభ అయిన రోజు ఎవరికి అవకాశం ఇయ్యలే మాట్లాడనీకి అని చెప్పేసి నేను ఆ లెటర్లో రాసిన అని చెప్పేసి చెప్పుకున్నది. మరి కేసీఆర్ లెక్కనే ఇలా కవిత ఎందుకు చేసింది? కేసీఆర్ బాటలోని కవితని ఆమె విజన్, ఆమె ఆలోచన ప్రకారమే తీసుకుందాం. ఎవరు లేరా బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులు, ఏ ఒక్కరికి అవకాశం ఎందుకు ఇయ్యలే కవిత మాట్లాడడానికి? బీసీ బిడ్డలు లేరా, ఎస్సీ బిడ్డలు లేరా, ఎస్టీ బిడ్డలు లేరా, ఎవరు లేరా? ఎందుకు వాళ్ళకు మాట్లాడడానికి అవకాశం ఇయ్యలేదు కవిత అనేది ఇక్కడ ప్రశ్న. మాట్లాడడానికి అవకాశం ఇయ్యలే, కనీసం మాట్లాడడానికి అవకాశం ఇయ్యనామే రేపు అవకాశాలు ఇస్తుంది అని చెప్పేసి నమ్మకం ఏంది? ఇక్కడ ఒకటి మనం ఆలోచన చేయాలి. నేనే సీఎం అని చెప్పేసి ప్రకటించుకున్నారు కదా, అంటే ఆమె ఎమ్మెల్యే కాకపోతే ఆమె తర్వాత సీఎం కావడానికి ఒకవేళ పార్టీ ముందడుగు పోతే ఆ సీఎం కావడానికి అర్హులెవరు లేరన్నట్టే కదా అక్కడ చెప్పుకునుడు. నేనే సీఎం అని చెప్పేసి చెప్పుకునుడు, లేకపోతే సామాజిక న్యాయం అని చెప్పేసి ప్రకటించుకునుడు. ఇదెక్కడి కథ, ఇదెక్కడి లెక్క? అన్న చూసినామా మనం? ఏనైనా కనబడ్డదా ఈ సొంటి ముచ్చట?
రైట్. ఐదోది వచ్చేసి సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాలకు కనీసం టైం ఇవ్వలే. 2 ముచ్చట్లు ఒక్కొక్కరితో మాట్లాడడానికి కూడా టైం ఇవ్వలే కవిత. ఇక్కడ మనం పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇక పార్టీ ఆవిర్భావం రోజు ఎవరైనా పార్టీల మీద విమర్శలు చేస్తారా? సరే, వాళ్ళు అట్లా ఫెయిల్ అయినరు, వీళ్ళు ఇట్లా ఫెయిల్ అయినరు, అందుకే నేను పార్టీ పెడుతున్నా. వాళ్ళు ఫెయిల్యూర్ అయిందనే నువ్వు పార్టీ పెడుతున్నావా? లేకపోతే నీ ఏం చేయదలుచుకున్నావు ప్రజలకు? నువ్వు ఏం హామీలు ఇవ్వదలుచుకున్నావు? ఈ పార్టీ ఏ విధంగా ప్రజలలోకి వెళ్తుంది? బీజేపీ అట్లా అయింది, బీఆర్ఎస్ ఇట్లా అయింది, కాంగ్రెస్ను తక్కువ, బీజేపీని కూడా తక్కువ. ఓన్లీ టార్గెట్ బీఆర్ఎస్. వాళ్ళు ఫెయిల్ అయినరు, వాళ్ళు దాంట్లో ఫెయిల్ అయినరు, వీళ్ళు దీంట్లో ఫెయిల్ అయినరు. ఆ విమర్శలు అనవసరం కదా. నువ్వు ప్రజలలోకి వెళ్ళాలి. ఆ రోజు సోషల్ మీడియాలో తప్ప సోషల్ మీడియాలో కూడా అంత ఎత్తున ఏం లేదు. సోషల్ మీడియాలో తప్ప ప్రజలలో ఆ టాకే లేదు, కనిపిస్తలేదు. ఒకటే టాక్ ఉన్నది. ఎంతసేపు సంత బిడ్డనేనాయే గట్ల తిడుతుంది పాపం గైనను, గీ ఏజ్లో గైనను గంత తిప్పలు పెట్టుడు అవసరమా, గంత గోస పెట్టుడు అవసరమా అని చెప్పేసి మాత్రమే మాట్లాడుతుండ్రు. కవిత గింతగానం తిడతా అంటే కేసీఆర్ ఎందుకు ఊపుకుంటాడు అనేది మాత్రం మాట్లాడతారు జనాలు. కవిత ఎందుకు తిడుతుంది వాళ్ళ నాయనను అనేది మాట్లాడతాను. నిజంగా కేసీఆర్ తప్పు చేసినట్టే 10 ఏళ్ళు ఏం చేసిండ్రు అని చెప్పేసి మాట్లాడుతాండ్రు తప్ప కవిత కొత్త పార్టీ పెట్టింది, కొత్త రాజకీయ శక్తిగా వస్తుంది అని చెప్పేసి ఎవ్వరు మాట్లాడతలేరు కూడా. రైట్. ఇక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తలేరు కదా, పార్టీ ఫౌండర్గా ఉండాలి కదా, ఒక స్పోక్స్ పర్సన్ లెక్క, పార్టీలో వేరే లీడర్ లెక్క మాట్లాడు కాదు కదా. అండ్ ఇంకొక ముచ్చట నేను చెప్పదలుచుకున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి షర్మిల పెట్టింది. షర్మిల పెట్టి ఏం పెట్టింది దానికి క్యాప్షను? తెలంగాణలో రాజన్న బిడ్డ అని చెప్పేసి నాయన పేరు చెప్పుకొని నాయనని పొగుడుకుంటా రాజన్న రాజ్యం తెస్తా అని చెప్పేసి తిరిగింది. రాజశేఖర్ రెడ్డికి ఎంతో కొంత మంచి పేరు ఉండే ఇక్కడ తెలంగాణ రైతుల పట్ల కొంచెం సానుభూతి చూపెట్టిండు, రైతులకు మంచి చేసిండు, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు పెట్టిండు అని చెప్పేసి కొంచెం సానుభూతి ఉండే. ఆ సానుభూతితోనే ఇలా తెలంగాణలో రాజన్న బిడ్డ అని చెప్పేసి వాళ్ళ నాయన పేరు చెప్పుకొని షర్మిల ఇక్కడ పార్టీ పెట్టింది. కొన్ని రోజులు పాదయాత్రలు చేసింది, తట్టబుట్ట చదువుకొని ఆంధ్రాలో పోయి పడేటట్టు చేసింది ఇక్కడ ఉన్నోళ్ళు. మరి ఇక్కడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే మన తెలంగాణ ప్రాంతాన్ని వేరుపడనీయకుండా చేస్తుండ్రు అని చెప్పేసి ఉద్యమకారులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వీళ్ళలో ఎంత కొంత నెగిటివిటీ ఉండే. ఆ నెగిటివిటీ ఉన్న వ్యక్తిని పట్టుకొని కూడా ఇవాళ రాజన్న బిడ్డ అని చెప్పేసి ఆయన పేరు గర్వంగా చెప్పుకుంటూ తిరిగింది షర్మిల. కానీ ఇక్కడ తెలంగాణలో ప్రజల గుండెల్లో ఎవరు అవునన్నా కాదన్నా కోపమున్నోళ్ళకు కూడా కొంచెం ఎంతో కొంత ప్రేమ కలిగే వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అంటే అది కేసీఆర్ కంపల్సరీ. ఎవరు అవునన్నా కాదన్నా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. అవ్వాతాతల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తిగా పసిపిల్లల నుంచి పండు ముసలోళ్ళ దాకా తరాలు పోయినా కూడా చరిత్ర చెప్పుకునేటట్టు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే విధంగా 60 ఏళ్ళ ఆకాంక్ష నెరవేర్చే విధంగా ఉద్యమాన్ని ముందరికి నడిపించిండ్రు కేసీఆర్. చిరస్థాయిగా నిలిచిపోతారు. కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, కొన్ని పథకాలు కావచ్చు, న్యూట్రిషన్ కిట్ కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, ఇట్లాంటి ఎన్నో పెట్టి ప్రజల మనసులను దోచుకున్నారు, గెలుచుకున్నారు కేసీఆర్. మరి అట్లాంటి మనసులను గెలుచుకున్న కేసీఆర్ను కడుపున పుట్టిన బిడ్డనే తిట్టుకుంటా పోతే, ఈమె పార్టీ పెట్టుకుంటా పోతే ఆ కేసీఆర్ను అభిమానించేటోళ్ళందరూ ఇలా కవితను అసహించుకునే పరిస్థితి ఉంటుందా ఉండదా అనేది టెక్నికల్గా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. నాయనకు ఎంతో కొంత మంచి పేరు ఉన్నదాన్ని దాన్ని వాడుకొని నేను గెటాన్ కావాలి అని చెప్పేసి ఆలోచన చేసిన షర్మిలనే తట్టబుట్ట చదువుకొని పోయేటట్టు చేసిండ్రు తెలంగాణ ప్రజలు, ఆదరించలే. అండ్ పొలిటికల్ లీడర్లు రేవంత్ రెడ్డి అసొంటోళ్ళు మరి ఇలా కేసీఆర్నే తిట్టుకుంటారు. సరే, ఒక 80% పీపుల్ కంపల్సరీ కేసీఆర్ను ప్రేమిస్తారు, 20% పీపుల్స్ అలాగ అనుకుందాం, ఒక 20% ప్రజలు అజయ్యని అని అనుకుందాం. కానీ 80% ప్రజల గుండెలలో కేసీఆర్ అయితే ఉంటారు కదా. మరి 80% మంది వీళ్ళ కవిత మీద నెగిటివిటీ వచ్చే అవకాశం ఉన్నది కదా, వ్యతిరేకత తెచ్చుకునే అవకాశం ఉన్నది కదా. మరి ఇది ఎందుకు ఆలోచిస్తలేరు? మరి ఏమవుతుంది, ఎట్లా ముంగడికి పోతుంది, ఏంది కథ? కేసీఆర్ ఒక మాట అన్నారు, పాన్ డబ్బా పెట్టినంత ఈజీ కాదు పార్టీ పెట్టి నడుపుడు అని అంటే, ఇలా ఆమె మీట్ ది ప్రెస్ పెట్టిన తర్వాత ఆమె డకౌట్ అయిందని చెప్పుకోవాలి. ఆమె ఏం చెప్పారో ఏం కథనో తెలియదు. పాంచజన్యం అన్నారు, పాంచజన్యం మహిళగా నేను పార్టీ పెట్టిన అన్నది,
లేకపోతే మహిళను ముందడికి తీసుకుపోరు ఎంకరేజ్ చేయండి అని అన్నది. మరి ఆ పాంచజన్యంలో మహిళలకు ఒక్కటి ఎందుకు పెట్టలేకపోయినరు? నా ప్రభుత్వంలో మహిళలదే పెద్ద ప్రియారిటీ, గొప్ప ప్రియారిటీ అని చెప్పేసి ఎందుకు ప్రకటించుకోలేకపోయారు అనేది ఇక్కడ క్వశ్చన్. మరి ఎట్లా ముంగడు పోతారు ఏం కథ అనేది చూద్దాం. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. శనార్థి.